సీతారావు తల్లడ మండల ప్రధాన కార్యదర్శి. కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో భాగంగా 17వ విడత నిధులు చేయడం వల్ల ఈరోజు రైతులు మొత్తం కూడా కలిసి మోడీ గారికి శుభాకాంక్షలు తెలియడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు 17వ విడత భారత కిసాన్ యోజన కింద నరేంద్ర మోడీ గారు నిధులు విడుదల చేయడం జరిగింది. దానికి సంతోషకరంగా రైతులందరూ హర్షం వ్యక్తం చేశారు. దాని సందర్భంగా తల్లాడ మండల అధ్యక్షుల వారి సమక్షంలో ఈరోజు మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అందరూ ఆనందంతో ఉండటం వల్ల రైతులు తమ వంతుగా వచ్చి మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. దీనికి నాకు అవకాశం ఇచ్చిన మండల అధ్యక్షుల వారికి, ఎస్ న్యూస్ ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుకు. నేను ఆపతి వెంకటరామారావు, భారతీయ జనతా పార్టీ తల్లాడ మండల అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. భారతదేశ వ్యాప్తంగా 17వ కిసాన్ సమ్మాన్ నిధి యోజన నిధిని నిన్న సాయంత్రం గౌరవ ప్రధాని మంత్రులు శ్రీ నరేంద్ర మోడీ గారు రైతులకు 17వ విడత నిధిని రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం 6,000 రూపాయలని 3 దఫాలుగా ఇచ్చే కార్యక్రమంలో నిన్న 17వ విడతని రైతులకి పెట్టుబడి సహాయంగా దేశవ్యాప్తంగా 9.6 కోట్ల మంది రైతులకి 20,000 కోట్ల రూపాయల్ని ఇచ్చినటువంటి ఘనత శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. 2018వ సంవత్సరం నుంచి నేటి వరకు 3,40,000 కోట్ల రూపాయల్ని భారతదేశ వ్యాప్తంగా రైతాంగానికి అందించినటువంటి ఘనుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారే. ఈ విషయం అందరికీ తెలిసినటువంటి అంశమే. వ్యవసాయాన్ని ఆధునీకరించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక పెద్ద వ్యవసాయ క్షేత్రంగా, వ్యవసాయ దేశంగా చేయటంలో శ్రీ నరేంద్ర మోడీ గారు కీలక పాత్ర వహించుతున్నారు. అట్లాగే 2014లో ప్రధాని అయినప్పుడు మద్దతు ధరలో అత్యంత తక్కువ ధరలో ఉండేది. ఈరోజు మద్దతు ధర వరి చూసుకుంటే 2,400 రూపాయలు క్వింటాలు పొంది, అలాగే పత్తి 7 నుంచి 8,000 రూపాయలు, కందులు పెసలు కానివ్వండి ఆనాటి నుంచి ఈనాటి వరకు డబల్ రెట్టింపు ధరలో ఈరోజు రైతాంగానికి అందిస్తుంది. అట్నే కానివ్వండి డిఏపి ఎరువు సుమారుగా ఒక కట్టకి 2,000 రూపాయలు, యూరియాకి ఒక కట్టకి 2,300 రూపాయలు సబ్సిడీని ఇచ్చినటువంటి గనుడు నరేంద్ర మోడీ గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం 17వ విడత PM కిసాన్ నిధులు అందజేసినటువంటి తరుణంలో భారతీయ జనతా పార్టీ తల్లాడ శాఖ ఆధ్వర్యంలో తల్లాడ రింగ్ రోడ్ నందు రైతుల సమక్షంలో ప్రధానమంత్రి గారికి కృతజ్ఞతా భావంగా పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ విధంగా నరేంద్ర మోడీ గారు ఇంకా రైతులకు మేలు చేయాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం.